ఈరోజు మనం హై స్కూల్ లవ్ స్టోరీని చూడబోతున్నాం. డిఫరెంట్ అయిన డ్రామా, సూపర్ గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా స్టార్టింగ్ లోనే ఒక మ్యారేజ్ ఫంక్షన్ ని చూపిస్తారు. అక్కడ ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ని చూపిస్తారు. వీళ్ళందరూ ఒకే స్కూల్లో కలిసి చదివినట్లున్నారు. సో వీళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ కి వచ్చింటారు. అందులోనూ అందరూ చాలా రోజుల తరువాత మీట్ అవుతారు. చాలా డేస్ తరువాత స్కూల్ ఫ్రెండ్స్ ని మీట్ అయితే స్కూల్ డేస్ విషయాలంతా మాట్లాడతాం కదా, వీళ్ళు అలానే మాట్లాడుతుంటారు. అప్పుడు తయ్యూన్ అనే అబ్బాయి దగ్గర అక్కడ ఉన్న అందరూ, ఏరా తయ్యూన్, పెళ్లి కూతురు ఫ్రెండ్ ఎక్కడ్రా? అదే రా లిక్షి, చాలా లావుగా ఉండేదే ఆ అమ్మాయి. ఇప్పుడు ఎలా ఉందో ఆ అమ్మాయి? అప్పుడే అంత లావుగా ఉండేది, ఇప్పుడు ఇంకా డ్రమ్ లా అయిందేమో అని అక్కడ ఉన్న అందరూ చెప్తున్నప్పుడు తయ్యూన్ కి మండిపోతుంది. అయినా పెద్దగా రియాక్ట్ అవ్వడు. నాకు తెలీదు, నేను తనతో టచ్ లో లేను అన్నట్లు చెప్పగా వాళ్ళు, సరే రాని చూద్దాం, ఈ రోజు భలే ఫన్ గా ఉండబోతుంది అన్నట్లు చెప్తున్నప్పుడు కరెక్ట్ గా లిక్షి అలానే మాస్ గా ఎంట్రీ ఇస్తుంది. తినే ఈ డ్రామా హీరోయిన్ కూడా ఇప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గరకు వెళ్ళి హే హాయ్ అంటుంది. కానీ వాళ్ళందరూ ఎవరి అమ్మాయి అన్నట్లే చూస్తుంటారు. ఎవరు నువ్వు అని అడగ్గా హీరోయిన్, హే నేను ఎవరో తెలియడం లేదా, నేనే లిక్షి అంటుంది. అందరూ అంతలా షాక్ అయి చూస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి 2008 లో స్కూల్ డేస్ లో జరిగింది చూపిస్తారు. లిక్షి అప్పుడు మిడిల్ స్కూల్ చదువుతుంటుంది. బాగా సూపర్ గా చదివే ఒక అమ్మాయి ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకుంటుంది అని లిక్షిని నువ్వు ఇంట్లో నుండి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వు అని చెప్పగా హీరోయిన్ కూడా కూర్చున్న ప్లేస్ లో నుండి లేవకుండా మరీ చదువుతుంటుంది. లిక్షి అమ్మ కూడా బిడ్డ బాగా చదవని అని ఎనర్జీ కోసం ఫుల్ గా ఫుడ్ ని తీసుకొచ్చి హీరోయిన్ ముందు పెట్టుంటారు. కానీ హెల్తీగా అంతా ఏమి ఇవ్వరు, ఫుల్ గా జంక్ ఫుడ్స్ ని ఇస్తుంటారు. లిక్షి కూడా కూర్చున్న ఆ ప్లేస్ లోనే తినడం చదవడం తినడం చదవడం అని తన బాడీకి ఎలాంటి మూవ్మెంట్ ని ఇవ్వకుండా కంటిన్యూస్ గా బాగా తింటూ చదవడంతో ఒక స్టేజ్ లో బాగా లావ్ అయిపోతుంది. ఆ విషయాన్ని లిక్షి రియలైజ్ కూడా అవ్వలేదు. ఇలానే తన రొటీన్ వర్క్ లో బిజీగా ఉన్న లిక్షి ఒక రోజు సడన్ గా తనది పాత డ్రెస్ ఒకటి తీసివేస్తుంది. ఆ డ్రెస్ అస్సలు సరిపోవడం లేదు తనకి, చాలానే చిన్నగా టైట్ గా ఉంది. అప్పుడే లిక్షి రియలైజ్ అవుతుంది తను చాలానే వెయిట్ గెయిన్ అయింది అని. సో వెంటనే ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలా లావ్ అయిపోయాం ఏంటి అని రన్నింగ్ చేయడం, ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం అని చేస్తుంది. కానీ తనకి ఇన్ని రోజులు బాగా తినడం అలవాటు అయిపోయింది కదా, సో ఎంత ఎక్సర్సైజ్ చేసినా తినడం మాత్రం ఆపడం లేదు. ఒక పక్క ఎక్సర్సైజ్ చేసినా ఇంకో పక్క బాగా జంక్ ఫుడ్స్ తినడం వల్ల వెయిట్ తగ్గడం లేదు. ఇప్పుడే కొద్ది కొద్దిగా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది, ఇలా లావుగా ఉన్నాం కదా అని. ఇలా ఉన్నప్పుడు స్కూల్లో ఒక రోజు స్పోర్ట్స్ డే, సో చాలా యాక్టివిటీస్ జరుగుతుంటుంది. అందరూ పార్టిసిపేట్ చేయాలేమో. లిక్షి కూడా హై జంప్ చేయాలి. హీరోయిన్ అయితే, ఏంటి హై జంపా, నా వల్ల నడవడానికే కావడం లేదు, ఇందులో వీళ్ళేమ్రా అంటే నన్ను అంత హైట్ కి జంప్ చేయమంటున్నారు, ఇంత వెయిట్ వేసుకొని నేను ఎలా జంప్ చేసేది, సైలెంట్ గా ఇక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ తయ్యూన్ ఉన్నాడు కదా, వాడు అలానే మాస్ గా జంప్ చేసి వెళ్తుంటాడు. అక్కడ ఉన్న అందరూ సూపర్ అని చెప్పి క్లాప్స్ అంతా కొట్టుంటారు. హీరోయిన్ అయితే, అయ్యో నెక్స్ట్ నన్ను పిలుస్తారు, నేను ఇప్పుడు ఏం చేసేది అని భయపడుతూ నిల్చున్నప్పుడు కరెక్ట్ గా పీటీ సార్ లిక్షి రామా త్వరగా వచ్చి జంప్ చేయని పిలవగా హీరోయిన్ ని చూసారంటే, సార్ నేను ఖచ్చితంగా జంప్ చేసి తీరాలా అన్నట్లు అడుగుతుంది. అతను, వద్దులేమా, ఇంటికెళ్ళి నీ బదులు ఇంకెవరైనా జంప్ చేస్తారేమో వాళ్ళని పిలుచుకొని రామా అన్నట్లు చెప్పగా హీరోయిన్ ని చూసారంటే, నిజంగానా సార్, అలా కూడా చేయొచ్చా అని సార్ ఏ మీనింగ్ లో చెప్తున్నాడు అన్నది కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడగా అతను టెన్షన్ అయిపోతాడు. ఏమా ఫన్ చేస్తున్నావా, వెళ్ళి జంప్ చేయి, టైం అవుతుంది అని అరచగా లిక్షి కూడా ఇంకా వేరే దారి లేక జంప్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హీరోయిన్ ఆ పోల్ ని కూడా టచ్ చేయలేకపోతుంది, అంత హైట్ కి తను జంప్ చేయలేకపోతుంది. సో అలానే కింద ఉన్న బెడ్ మీద డమాల్ అని వెళ్ళి పడిపోతుంది. అంతే, అక్కడ ఉన్న అందరూ అంతలా నవ్వుతారు. అందరూ అలా నవ్వడం చూసి లిక్షి ఒకలా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది. చాలా బాధగా ఉంది తనకి. సో ఈసారి ఎలా అయినా తినకుండా కంట్రోల్ గా ఉండాలి అని చెప్పి ఈ జంక్ ఫుడ్ అంతా వదిలేసి హెల్తీ అయిన ఫుడ్ ని తినాలి అని చెప్పి షాప్ కి వెళ్తుంది. కానీ ఏం తినాలో తెలియడం లేదు. చూస్తే అక్కడ ఉన్న అందరూ ఏమేమో తీసి తింటుంటారు. లిక్షి కూడా సరే ఇది బాగుంటుందేమో అని తనకి కావాల్సిందంతా తీసుకుని లిఫ్ట్ లోకి వెళ్తుంది. ఆల్రెడీ లిఫ్ట్ లో చాలా మంది ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ వెళ్ళగానే ఓవర్ వెయిట్ అని చూపిస్తుంది. వెంటనే అందరూ ఒక్కసారిగా తిరిగి లిక్షిని చూస్తారు. లిక్షికి ఒకలా అవమానంగా అయిపోతుంది. ఏం చేసేది ఇప్పుడు అని అలానే డల్ గా నిల్చోన్నప్పుడు ఒక లేడీ, ఏమ్మా ఓవర్ వెయిట్ చూపిస్తుంది కదా, అయినా నిల్చొనే ఉన్నావు, బయట వెళ్ళమా అన్నట్లు అచ్చగా ఎవరికైనా అలా అరిస్తే బాధగానే కదా ఉంటుంది. లిక్షికి అలానే ఉంది, చాలా బాధగా లిఫ్ట్ లో నుండి బయట వెళ్తున్నప్పుడు సడన్ గా ఒకడు హీరోయిన్ కంటే ముందు లిఫ్ట్ లో నుండి బయట వెళ్ళిపోతాడు. వీడి పేరు జిన్, వీడే ఈ డ్రామా హీరో.
వాడు అలా బయట వెళ్ళగానే ఓవర్ వెయిట్ తగ్గిపోతుంది. లిఫ్ట్ కూడా వెళ్ళడానికి రెడీగా ఉంది. కానీ హీరోని చూడగానే చాలా నచ్చేస్తాడు. అందులోనూ హీరోయిన్కి హెల్ప్ చేశాడు కదా, కానీ ఫేస్ని ఇంకా క్లియర్గా చూడలేదు. సో చూద్దామని తొంగి తొంగి చూస్తుంది. కానీ అంతలో లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఫేస్ని చూస్తేనే లవ్ వస్తుందా ఏంటి? ఫేస్ని చూడకపోయినా హీరోయిన్కి హీరో బాగా నచ్చేస్తాడు. సో వాడి గురించే ఆలోచిస్తుంటుంది. వాడిని ఎలా అయినా కనిపెట్టాలి అన్నట్లు ఆలోచిస్తుంది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తే ఎగ్జామ్స్ అంతా కంప్లీట్ అయింది అని చెప్పి క్లాస్ని చేంజ్ చేసింటారు. హీరోయిన్కి మినీ అని ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రతి సంవత్సరం ఒకే క్లాస్లోనే చదువుతుంటారు. కానీ ఈసారి ఏమ్రా అంటే ఇద్దరిని వేరే వేరే సెక్షన్లో వేసేస్తారు. మన క్లోజ్ ఫ్రెండ్ ఒక్కరోజు స్కూల్కి రాకపోతే ఆ రోజంతా చాలా బోరింగ్గా ఉంటుంది కదా. సో హీరోయిన్ చాలా బాధగా తన క్లాస్లోకి వెళ్తుంది. హీరోయిన్కి మినీ తప్ప ఇంకెవరు ఫ్రెండ్స్ లేనట్లున్నారు. ఆ టైం ఆ క్లాస్లో సోయా అనే అమ్మాయిని చూపిస్తారు. చూడటానికి చాలానే సైలెంట్గా కామ్గా ఉండడం చూసి హీరోయిన్ సరే ఈ అమ్మాయి దగ్గర వెళ్ళి మాట్లాడదాం, కొత్త ఫ్రెండ్స్ అయ్యారు అంటే మంచిదే కదా అని హీరోయిన్ చాలా ఎక్సైటెడ్గా తన దగ్గర మాట్లాడటానికి వెళ్తే ఆ అమ్మాయి అలానే చూసి చూడనట్లు ముఖాన్ని తిప్పుకుంటుంది. హీరోయిన్ కూడా ఇంకెందుకు మనం తనతో మాట్లాడటం అని సైలెంట్గా వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేసి హీరోని చూపిస్తారు. హీరో తయ్యోన్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. కానీ హీరో ఈ రోజే హీరోయిన్ చదువుతున్న ఈ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయి వస్తాడు. అందులోనూ లిక్షి క్లాస్లోనే హీరోని కూడా వేసింటారు. ఇప్పుడు క్లాస్లోకి ఎంటర్ అవుతాడు. వాడిని చూడగానే లిక్షి కనిపెట్టేస్తుంది. ఆ రోజు లిఫ్ట్లో చూసిన అబ్బాయి వీడే కదా అని. హీరోయిన్కి అంత సంతోషంగా ఉంది. ఆ టైం హీరో హెడ్సెట్స్ కింద పడిపోతుంది. హీరోయిన్ కూడా చూస్తుంది. సరే తీసిద్దామని ఫాస్ట్గా వెళ్ళి హెడ్సెట్స్ని తీసుకుని పైకి లేస్తుంది. చూడండి అంతే, అక్కడ నిల్చోన్న హీరో ముక్కుని ఒకే ఒక గుద్దు గుద్దేస్తుంది. వాడికి ఫుల్ బ్లడ్ వచ్చేస్తుంది. తయ్యం చూసేసి ఏమ్మా స్పోర్ట్స్లో ఆడు అంటే మాత్రం సైలెంట్గా నిల్చోంటావు, ఇప్పుడు మాత్రం కరెక్ట్గా గురి చూసి జిన్ నోస్ని అటాక్ చేసేసావు ఏంటి, కావాలని చేస్తున్నావా, వాడికి ఏమైనా అవని అప్పుడుంది నీకు అని హీరోయిన్ని ఒకలా బెదిరించి హీరోని పిలుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి అయితే ఒకలా అయిపోతుంది. ఫస్ట్ మీటింగ్ లోనే ఇంప్రెస్ చేయాలి అని హెడ్సెట్స్ ని తీసిస్తే ఇలా అయిపోయింది ఏంటి అని చాలా ఫీల్ అవుతుంటుంది. కానీ హీరో హెడ్సెట్స్ హీరోయిన్ దగ్గరే ఉంటుంది. మళ్ళీ హీరో దగ్గర వెళ్ళి ఇవ్వడానికి ఒకలా ఉంది. సో తన ఫ్రెండ్ మినీ దగ్గరకు వెళ్ళి మినీ దీన్ని ఎలా అయినా జిన్ దగ్గర ఇచ్చేసేవే అంటుంది. మినీ అయితే నా వల్ల కాదు నువ్వే ఇచ్చుకో అంటుంది. హీరోయిన్ అయితే ఈ ప్లీజ్ మినీ ప్లీజ్ ఇచ్చేసే అని బెట్ చేసిన తరువాతనే సరే సరే నీ కోసం వెళ్ళి ఇస్తాను అని చెప్పి ఆ హెడ్సెట్స్ ని తీసుకుని వెళ్తుంది. హీరో ఇప్పుడు మెడికల్ రూమ్ లో ఉంటాడు. ముక్లో నుండి బ్లడ్ వచ్చింది కదా, సో ఇంకా మినీ కూడా వెళ్తుంది. అక్కడ చూస్తే తయోన్ ఏమో మ్యాగజైన్ చదువుతూ నిల్చుంటాడు. మినీ కూడా దగ్గరకు వెళ్ళి ఏం చదువుతున్నావో అన్నట్లు అడగ్గా వాడు బెదిరిపోతాడు. ఫాస్ట్ గా మ్యాగజైన్ ని క్లోజ్ చేసి దాచిపెట్టుకొని ఏం లేదే ఏం కావాలేంటి అని అడగ్గా లేదు ఇక్కడ ఒక హ్యాండ్సమ్ బాయ్ వచ్చాడు కదా వాడిని చూడటానికి వచ్చాను అన్నప్పుడు తయ్యన్ని చూసారంటే ఏంటి హ్యాండ్సమ్ బాయా అంటే అది నేనే కదా, కావాలంటే నా ఫ్రెండ్ ఒకడున్నాడు యావరేజ్ గానే ఉంటాడు, కానీ నువ్వు హ్యాండ్సమ్ అని చెప్పడం వల్ల ఒకవేళ నన్ను వెతుక్కుంటూ వచ్చావా ఏంటి ఏం విషయం అని అడిగినప్పుడు మినీ వాణ్ణి ఒకలా చూస్తుంది. ఏంటి వీడు పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు అని చూస్తుంటుంది. అలానే వాడు చూస్తున్న ఆ మ్యాగజైన్ ని కూడా చూసేస్తుంది. చూస్తే ఫుల్ గా అడల్ట్ కంటెంట్ బుక్ అది. చీచి దీన్నే నాను చూస్తూ ఉన్నింది, నీ దగ్గర దీన్ని ఇవ్వడానికి వచ్చాను చూడు అని వాణ్ణి తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్తుంటుంది. కానీ తయోన్ మాత్రం మినీ అలా తిట్టూ వెళ్ళడం చూసి నవ్వుతుంటాడు. ఒకలా మినీని చూస్తూ కూర్చోంటాడు. మినీ ఏమైనా వాడికి నచ్చిందా ఏమి అని తెలియడం లేదు. ఇంకా మినీ మళ్ళీ హెడ్సెట్స్ ని తీసుకుని వెళ్ళి హీరోయిన్ దగ్గర ఇచ్చేసి దయచేసి నువ్వే తీసుకుని వెళ్ళి ఇవ్వు, ఇంకా తర్వాత వాడు ఉన్న ప్లేస్ కి నేను అస్సలు వెళ్ళను, నా దగ్గర ఇలాంటి పనులంతా చెప్పకో అని చెప్పి మినీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లిక్షికి అయితే ఏం అర్థం కావడం లేదు, ఎందుకు ఇలా చెప్పేసి వెళ్తుంది, అయితే మనమే వెళ్ళి ఇవ్వాలా అని హీరోని వెతుక్కుంటూ వెళ్తుంది. చూస్తే హీరో స్టాఫ్ రూమ్ లో ఉంటాడు. హీరోయిన్ కూడా వెళ్ళి హెడ్సెట్స్ ని ఇచ్చి సారీ తెలియకుండా గుద్దేశాను అంటుంది. వాడు చాలా కామ్ గా పర్లేదు అంటాడు. అంతే నెక్స్ట్ సెకండ్ కి హీరోయిన్ అక్కడి నుండి ఒకటే పరుగు. కానీ లిక్షియా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడ బెంచ్ కి అంటించి పెట్టిన స్టిక్కీ నోట్ అలానే హీరోయిన్ డ్రెస్ కి అంటుకుంటుంది. హీరోయిన్ చూసుకోకుండా అలానే పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. కానీ హీరో చూసేసి ఇప్పుడు వెనకాలే వెళ్తాడు. హీరో ఇలా వెనకాలే రావడం చూసి అయ్యయ్యో నా వెనకాలే వస్తున్నాడేంటి అని హీరోయిన్ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ ని స్టాప్ చేసి ఒక నిమిషం అని చెప్పి తన డ్రెస్ కి అతుక్కున్న ఆ స్టిక్కీ నోట్ ని తీసి దీన్ని తీయడానికి వచ్చాను అన్నప్పుడు
హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ అంటుంది. వాడు దీనికెందుకు థ్యాంక్స్ అంతా అని చెప్పగా, థ్యాంక్స్ దేనికి కాదు, ఆ రోజు లిఫ్ట్లో మీరు నాకు హెల్ప్ చేశారు కదా అందుకే అంటుంది. హీరోయిన్ చూసారంటే, లేదు నేను ఆ రోజు హెల్ప్ అంతా చేయలేదు, ఆ రోజు నేను లిఫ్ట్ లోపల కూర్చోన్నాను, అందుకే వెయిట్ ఎక్కువగా చూపించింది, అందులోనూ నేను కింద కూర్చోండడం ఎవరు చూడలేదు, అందుకే నేనే లిఫ్ట్లో నుండి బయట వెళ్ళాను, ఇందులో ఏముంది అని వాడు చాలా ఈజీగా చెప్పేసి వెళ్తుంటాడు. కానీ వాడు కావాలనే హీరోయిన్కి హెల్ప్ చేసినట్లే అనిపిస్తుంది. హీరోయిన్ కూడా ఎలా ఉన్నా మీరు నాకు హెల్ప్ చేసినట్లే అనిపించింది, సో థ్యాంక్స్ చెప్పాలి కదా, అందుకే థ్యాంక్స్ అన్నప్పుడు సరే పర్లేదు అని వాడు లైట్గా స్మైల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే క్లాస్ లీడర్ని సెలెక్ట్ చేస్తారు. చూస్తే హీరోనే క్లాస్ లీడర్గా సెలెక్ట్ అయింటాడు. ఇంతకు ముందు ఒక అబ్బాయి క్లాస్ లీడర్గా ఉనింటాడు కదా, వాడు అందరినీ అరుస్తుంటాడు, రే నాకే ఓటు వేస్తాను అని చెప్పి ఇలా మోసం చేసేసారు కదరా అని. కానీ హీరోయిన్కి మాత్రం హీరో క్లాస్ లీడర్ అవ్వడంలో చాలానే హ్యాపీగా ఉంది. ఇంకా నెక్స్ట్ డే చూస్తే హీరోయిన్ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటుంది. ఏమని చూస్తే లిక్షీకి హీరోని చూసినప్పుడంతా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుందంట. సో ఏమైనా ప్రాబ్లమా, ఎక్కడ హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో అని భయపడి హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది. ఆ టైం హీరోయిన్ కళ్ళకి ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ఎవరో కాదు, తనే లిక్షీనే. అంటే సన్నగా ఉన్నప్పుడు హీరోయిన్ ఇలానే ఉండేది. ఆ క్యారెక్టర్ ని ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ లా చూపిస్తారు. ఈ క్యారెక్టర్ ని మనం ఆరా అని పిలుచుకుందాం. ఇప్పుడు ఈ ఆరా హీరోయిన్ ని చూసి, ఈ పిచ్చిదానా నీ హార్ట్ ఇలా కుట్టుకోవడానికి కారణం ప్రేమనే, అది కూడా అర్థం చేసుకోకుండా ఇలా హాస్పిటల్ కి వెళ్ళాలనుకుంటున్నావు అన్నప్పుడు హీరోయిన్, ఓ ఇదే నా లవ్ అంటే, సరే ఈ దరిద్రం మనకు కూడా వచ్చేసింది, లవ్ చేయక తప్పదు అని హీరోయిన్ డిసైడ్ అయిపోతుంది. ఇంకా మనకి హీరోని అంతా అని. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్తుంది. అక్కడ డ్రాయింగ్ రూమ్ లో చూసారంటే హీరోని హీరోయిన్ కి ఆపోజిట్ లో కూర్చోపెట్టింటారు. అంతే లిక్షి వాడిని ఇంత డైరెక్ట్ గా ఫేస్ చేయలేకపోతుంది. హీరో ఏమో వాడి పని వాడు చేస్తున్నాడు, లిక్షినే హీరోని చూసి చూసి సిగ్గుపడుతుంటుంది. ఒక స్టేజ్ తరువాత తన వల్ల కాలేదు, సో టెర్రస్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అయ్యో లిక్షి నీకేమైంది, ఇలా సిగ్గుపడుతున్నావు అని ఒంటరిగా కూర్చొని అలానే గాల్లో తేలిపోతుంటుంది. ఎప్పుడు చూసినా హీరో గురించిన ఆలోచనలతోనే తిరుగుతుంటుంది. ఇలా ఉన్నప్పుడు హీరోని చూసారంటే అందరికీ యూనిఫామ్ ఇవ్వాలేమో, సో అందరి దగ్గర సైజ్ అడుగుతుంటాడు. అలానే హీరోయిన్ దగ్గర అడిగినప్పుడు తను ఆ బుక్ లో చూస్తుంది, గర్ల్స్ అందరూ SL సైజ్ ని ఇచ్చింటారు. సో ఇప్పుడు హీరోయిన్ నాది L లార్జ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. హీరోకి దీని గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు, సో వాడు ఆ సైజ్ ని నోట్ చేసుకుంటాడు. కానీ తక్కువ సైజ్ చెప్తే చాలా కష్టపడి ఆ సైజ్ కి రావాలి కదా, ఖచ్చితంగా హీరోయిన్ సైజ్ L అయ్యిండదు, సో భయంకరంగా L సైజ్ కి వచ్చేయాలి. యూనిఫామ్ ఇచ్చినప్పుడు అది మనకి కరెక్ట్ గా సరిపోవాలి అని చెప్పి రన్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటుంది. లిక్షి ఇలా హార్డ్ వర్క్ చేయడం చూసి లిక్షి నాన్నకి చాలానే ప్రౌడ్ గా ఉంది. ఇప్పుడు అలానే కట్ చేసి ప్రెసెంట్ లో ఉన్న లిక్షిని చూపిస్తారు. తనని చూడగానే లిక్షి క్లాస్మేట్స్ అందరూ చాలా షాక్ అయింటారు కదా, సో అడుగుతారు ఇదెలా సాధ్యం, సర్జరీ ఏమైనా చేసుకున్నావా ఏంటి, ఇంత అందంగా ఎలా చేంజ్ అయ్యావు అని తయ్యూనే ఫస్ట్ అడుగుతాడు. లిక్షి కూడా నాకెందుకు రా సర్జరీ అంతా, కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఎక్సర్సైజ్ చేసి తగ్గాన్రా, నీకు కావాలంటే నేను గైడ్ చేయనా, అప్పుడైనా నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందేమో అని తయ్యూన్ మీద ఫన్ చేస్తుంటుంది. ఆ టైం హీరోయిన్ కి ఒక కాల్ వస్తుంది. ఏమంటే వెడ్డింగ్ రింగ్ లిక్షి దగ్గర ఉన్నట్లుంది, సో త్వరగా తీసుకుని రమ్మని చెప్పి కాల్ చేస్తారు. హీరోయిన్ కూడా ఓకే ఓకే నేను తెస్తాను అని ఇప్పుడు కార్లో ఉన్న రింగ్ ని తీసుకొని పైకి లేస్తుంది. చూస్తే ఆ ప్లేస్ లో జిన్ అంటే హీరో నిల్చో ఉంటాడు. జిన్ ని చూడగానే హీరోయిన్ ఒకలా షాక్ అయి ఫ్రీజ్ అయి చూస్తుంటుంది. హీరో కూడా ఇప్పుడు లిక్షిని కాసేపు చూసి కనిపెట్టేస్తాడు. నువ్వు లిక్షినే కదా అని అడుగుతాడు. హీరోయిన్ కి చాలానే షాకింగ్ గా ఉంది. మిగిలిన ఎవరు తను లిక్షి అని కనిపెట్టలేదు, కానీ వీడు మాత్రం ఎలా కనిపెట్టాడు అని చెప్పి, అవును నేను లిక్షినే, కానీ నీకెలా తెలుసు అని అడిగినప్పుడు హీరో నేను నిన్ను కనిపెట్టలేనా ఏంటి అని చెప్తాడు. ఇలా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు లిక్షి లిక్షి అని లోపల పిలుస్తుంటారు. హీరోయిన్ కూడా సరే మనం తరువాత మాట్లాడుదాం, కొంచెం పని ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో నా లైఫ్ లోనే నేను చాలా ఇష్టపడిన అమ్మాయివి నువ్వు, మరి నువ్వు నాకు తెలీదా ఏంటి అన్నట్లు అనుకుంటాడు. ఇప్పుడు అలానే హీరో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు చూపిస్తారు. ఆ టైం హీరోని కొంతమంది పిల్లలు బుల్లీ చేసింటారు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి చాలా బోల్డ్ గా వాళ్ళ దగ్గర ఫైట్ చేసి హీరోని సేఫ్ గా పిలుచుకుని వెళ్ళింటుంది. ఆ అమ్మాయి పేరు మాత్రమే వీడికి తెలుసు, కానీ ఆ అమ్మాయి ఎవరు ఏమి అన్నదంతా వీడికి తెలిసిండదు. సో అప్పటి నుండే
ఆ అమ్మాయిని మళ్ళీ ఎలా అయినా చూసేయాలి అని ఉనింటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి మళ్ళీ స్కూల్ డేస్ ని చూపిస్తారు. లిక్షి వెయిట్ తగ్గే ప్రాసెస్ లో ఉంది కదా, సో ఎక్సర్సైజ్ మాత్రమే కాదు స్ట్రిక్ట్ అయిన డైట్ లో కూడా ఉంటుంది. సో హీరోయిన్ తనకి నచ్చిన స్నాక్స్ అంతా తినకుండా ఎక్సర్సైజ్ చేస్తుంటే స్కూల్లో పక్కన ఒకడు కూర్చొని అంతలా తింటుంటాడు. హీరోయిన్ అయితే తనకి ఆకలిగా ఉన్నప్పుడంతా ఐస్ క్యూబ్స్ ని తీసి తింటుంటుంది. కానీ ఈ రోజు వాడు తినే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందేమో, హీరోయిన్ కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అయ్యో వీడేంటి ఇలా తింటున్నాడు, నాకు నోరు ఊరుతుందే అని వాడిని చూస్తూ కూర్చోన్నప్పుడు వాడు తిరిగి ఇదిగో తింటావా, ఒక స్పూన్ తీసుకో బాగుంది అని ఇవ్వగా హీరోయిన్ లేదు లేదు నాకొద్దు అని చాలా కంట్రోల్ చేసుకుని కూర్చుంటుంది. ఈ టైం అయ్యే కొద్దీ హీరోయిన్ కి చాలానే ఆకలిస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఫాస్ట్ గా ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేసి ప్లేట్ ఫుల్ గా తనకిష్టమైన ఫుడ్ ని తీసివేసుకొని చాలా సంతోషంగా తిందామని చూస్తుంది. అంతలో ఆరా హీరోయిన్ ముందుకొచ్చి ఏమే చేస్తున్నావు నువ్వు, ఇలా సెల్ఫ్ కంట్రోల్ లేకుండా నడుచుకుంటున్నావు, నాలా అవ్వవా నువ్వు, ఆ తరువాత ఇన్ని రోజులు నువ్వు చేసిన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అవుతుంది, మనకి ఇలాంటి టేస్టీ అయిన ఫుడ్ అంతా వద్దు, కాస్త నీ నోటిని అదుపులో పెట్టుకో అన్నప్పుడు హీరోయిన్ కూడా సరే సరే అర్థమవుతుంది తినను అని చెప్పి ఆ ఫుడ్ ని అక్కడే అలానే పెట్టేసి వెళ్ళిపోతుంది. లిక్షి ఇలా తినకుండా వెళ్ళడం లిక్షి నాన్న చూస్తాడు. కూతురు ఇలా కష్టపడుతుంది కదా అని అతనికి చాలానే బాధగా ఉంది. ఇంకా నెక్స్ట్ డే చూస్తారంటే హీరోయిన్ వల్ల ఇంకా యూనిఫామ్ వేయడానికి కుదరడం లేదు. ఏమంటే ఇంకా వెయిట్ తగ్గలేదు. సో కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది. కానీ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తే క్లాస్ కి అలో చేయరు. ఇప్పుడు హీరో కూడా చూసేస్తాడు హీరోయిన్ ఇలా కలర్ డ్రెస్ లో రావడం. సో అడుగుతాడు ఏంటి నువ్వు కలర్ డ్రెస్ వేసుకొచ్చావు, నీకు యూనిఫామ్ ఇచ్చేసాం కదా అన్నప్పుడు హీరోయిన్ అదొచ్చి అది అని అలానే బిత్తర ముఖం పెట్టి నిల్చుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.